హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఇవాల్టి వీడియోలో మేమైతే పెంచుల కోనకి వెళ్తున్నామండి చాలా రోజుల తర్వాత. అదైతే వీడియో తీస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మీకు. ఎందుకంటే ఈరోజు మా పిల్లల ఫ్రెండ్స్ మేము అందరం సరదాగా వెళ్తున్నామండి ట్రిప్కి అయితే. మనకి ఎట్టా పండగల్లో సెలవు కదా, అందుకని సెలవు ఇంక మళ్ళీ అంగడి తీసామంటే షాపు మళ్ళీ వెళ్ళలేం కదండి. అందుకని అయితే మేము ప్లాన్ చేసుకుని ఒక వెహికల్ తీసుకొని బయలుదేరామండి. బయలుదేరి మధ్యలో మాది బుచ్చిరెడ్డిపాళెం కదండి, అందుకని అక్కడి నుంచి సంగం మీదుగా వెళ్ళామండి మేము. సంగం బ్యారేజ్ దగ్గర అయితే ఆపాము. అక్కడ ట్రాఫిక్ కొంచెం జామ్ అయి ఉండింది. ఆపేసేసి చూపిస్తున్నానండి మీకు. ఇది మనకి బ్యారేజ్ వంతెనండి. ఇది నీళ్ళు అక్కడైతే గేట్ వేసేస్తున్నారు. మనకి కాళ్ళు చేతులు కడుక్కు ఇంత ముందు ఉంటుందండి, ఇప్పుడు మూసేశారు గేట్లు, వెళ్ళనట్లేదు అక్కడికి. చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. అందుకని కొంచెంసేపు ఆగామండి, కొంచెం క్లియర్ అయిన దాకా. అదే మీకు చూపిస్తున్నాను. ఇది బ్యారేజ్ మీద నుంచి అండి ఇది వచ్చేది. అది చిన్నగా మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయ్యి బ్యారేజ్ నుంచి వస్తుంటే అక్కడ సంగం దాటంగానే, బ్యారేజ్ దాటంగానే కొద్దిగా ఇది చెరువులాగా అనిపించిందండి. చెరువు అంటది, కానీ ఇప్పుడు కొద్దిగా నీళ్లు తక్కువ ఉన్నాయి. సరే చూపిద్దాము అని చెప్పి ఆగాము. ఆగితే కొద్దిగా నీళ్లు తక్కువ ఉన్నాయి, కానీ బాగుందండి చూసేదానికి లొకేషన్ అయితే. అసలు వాటర్ ఉంటే చల్లగా గాలి వస్తుంది కదండి. అక్కడైతే కొంగలు చిన్న చిన్నవి మీకు కనిపించలేదు, కానీ చిన్న అదే నీళ్ళ కొంగలు ఏందంటే అప్పుడు జూమ్ చేసామండి. సరిగ్గా కనిపిస్తున్నాయా? చిన్నవి అండి. చిక్కని పోతున్నాయి తమాషాగా. పట్టుకుందామని దొరకటం కూడా లేదు, జుమ్మని మాయమైపోతున్నాయండి. ఎంత బాగున్నాయి కొంగలు అయితే. అందుకని చిన్న క్లిప్ అయితే తీశానండి. ఇది యాక్చువల్గా ఏంటంటే మేము పెంచులు కొనబోయి చాలా ఏళ్ళు అయిందండి. అంటే చాలా ఏళ్ళు అంటే పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు పోయాం, తర్వాత ఆపేసామండి. మా పుట్టింటి వాళ్ళైతే నెల్లూరు కాబట్టి, మా అమ్మ మా నాన్న కులదైవం కాబట్టి ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం అండి. చిన్నపిల్లకాయలు అప్పుడు చాలా ఎంజాయ్మెంట్ ఉండేదండి ఆ రోజుల్లో. అలా అయితే వెళ్ళేవాళ్ళమి. ఇదిగో దారి మధ్యలో మళ్ళీ పొగాకు తోట ఉండిందండి, అక్కడ ఆగి తీసామండి. మీకు చూపిద్దాం. తోట వల్ల అనిపించింది. మా పిల్లల ఫ్రెండ్స్ అందరు దిగి సరదాగా మాట్లాడుకుంటూ చూపిస్తూ ఉన్నాను మీకు. ఇది కళ్ళు చూపు మేరలో ఉండేదంతా అదేనండి. పొగాకు తోట అంటారు కదా, అదే. నేను ఇది చూడటం అండి ఫస్ట్ టైము, అందుకని దిగి చూపిస్తాము మీకు కూడా అని చెప్పేసి. నేను ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలేదు, అందుకే చూపిద్దామని దిగాము. ఎందుకండి మా చిన్న అబ్బాయి ఫ్రెండ్స్, పెద్ద అబ్బాయి వీడియో తీస్తున్నాడండి. అందరూ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. అదే చూపిస్తున్నాను మీకు. తర్వాత ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మనం పెంచుల కోనకైతే వచ్చేసామండి. ఇంకెక్కడ ఆగలేదు. వచ్చేసిన తర్వాత అదే చూపిస్తున్నాను మీకు. పెంచుల కోన గుడి ఇదేనండి. తర్వాత ఇది చుట్టూ కొండ చూడండి ఎంత బాగుంటుంది. ఈ కొండ మీద నుంచి నీళ్ళు వస్తాయండి మనకి ఒక సీజన్లో. అప్పుడు పోతే ఇంకా జలపాతాలు భలే ఉంటాయి చూసేదానికి. ఇప్పుడైతే వాటర్ రాలేదు మనకి. అదే మీకు చూపిస్తున్నాను. అక్కడి నుంచి ఆ కొండ సందుల నుంచి వస్తాయండి వాటరు. చాలా బాగుంటుంది అక్కడ లొకేషన్. కొండ మీద కూడా వెళ్ళే దారి కూడా ఉందండి అక్కడ. మీకు మళ్ళీ చూపిస్తాను, నేను చెప్తాను ఎలా వెళ్ళాలనేది. ఇప్పుడు మీకు చుట్టూ చూపిస్తున్నాను లొకేషన్ ఎలా ఉందని. కానీ ఇప్పటికి చాలా మారిపోయిందండి. మేము అప్పుడు వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా కట్టలేదు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ చాలా జరిగాయండి. చాలా బాగా అనిపించింది నాకు. డెవలప్ బాగా చేశారండి గుడిని. మేము పిల్లలు అప్పుడు వెళ్తేనండి, చెప్పాను కదా, అప్పుడు వెళ్తే మేము ఈ కొండ మీద దారి ఇదేనండి, వెళ్ళేసేసి కొండపై నుంచి తిరుక్కొని వచ్చేదండి. అంత అవలేలుగా వెళ్ళేది పిల్లకాయలు అప్పుడు. ఇప్పుడు ఏం వెళ్తాంలే కానండి, అంత జాలీగా ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళం అండి. నిద్ర చేసేసి పోయేవాళ్ళం. చాలా ఏళ్ల తర్వాత ఇదే రావటం. ఇది గుడి కూడా ఇప్పుడు ఇది కూడా ముందర కూడా కట్టారండి. అంతకుముందు అయితే లేదు మేము వచ్చినప్పుడు. ఇప్పుడు ఇదంతా ఎక్స్టెండ్ చేసి కట్టారు. అందుకని ఇంక మేము ప్లాన్ చేసుకుని వెళ్తుంటే ఇంక పిల్లలు ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉన్నారు. జాలీగా పోదాం కదా అని చెప్పేసి అందరం అయితే కదిలేమండి. కదిలేసేసి మనం స్టార్ట్ ఎన్ని గంటలకు వెళ్ళి 11:30 కల్లా వెళ్ళిపోయామండి. ఇక్కడ మనం బుచ్చిలో అయితే మేము 7:30కి బయలుదేరాము. ఇంకా ఆడాడ ఈ వీడియోలు తీసుకుంటూ వెళ్ళేటప్పటికి మనకి 11:30 అయింది. సరైన గబగబా ఇంకా దర్శనం చేసేసుకుందాము అని చెప్పేసి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. స్వామివారి దర్శనం లోపల తీనిరు కదా, అందుకని బయట వరకే చూపిస్తున్నాను మీకు. ఆవులు అన్నీ ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నాయండి, బాగున్నాయి ముచ్చటిగా ఆవులు. చూసారు కదా, ఎక్కడ పట్టినా ఇక్కడ ఆవులు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. తర్వాత ఇక్కడ సైడ్ అమ్మవారు ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి స్వామివారు, ఇక్కడ అమ్మవారు ఉంటుంది. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి కూడా ఉంటుందండి. లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడండి ఇక్కడ. చాలా బాగుంటుంది గుడి అయితే, ప్రశాంతంగా ఉంటుందండి. లోపలైతే చల్లగా. గుళ్ళకి అయితే వచ్చాము. ధ్వజస్తంభం కాడ కొంచెం క్లిప్ అయితే తీసానండి, మళ్ళీ అరుస్తారు కదా అని చెప్పేసి లోపలికి పోయేదైతే తీయలేదు. ధ్వజస్తంభం కాడ తీసేసి ఆపేసాము. తర్వాత ఇది చుట్టూ ఉండే కొండ కూడా మీకు చూపిస్తున్నాను. లొకేషన్ అంతా అడవి ప్రాంతం అండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి మనకి ఆ కొండ మీద నుంచి నీళ్ళు వస్తాయని చెప్పాను కదండి, అప్పుడు ఇక్కడంతా వాటర్ మనకి బాగా పారుతుంటుంది. భలే ఉంటాయండి, భలే ఆడుకునేవాళ్ళం అప్పుడైతే. ఇప్పుడేం వాటర్ లేవు కాబట్టి కొంచెం ఉన్నాయి. దాంట్లో చిన్న చేపలు ఉంటుంటే అవి చూపిస్తున్నారు మా పిల్లలు. చాలా చిన్నవి, భలే నీళ్ళు అసలు ఎంత క్లారిటీగా ఉన్నాయి చూడండి. దాంట్లో అంత సన్న చేప కూడా భలే కనిపిస్తుంది అసలు. అంత బాగున్నాయి. అవి చూపిస్తున్నారు చిన్న చేపలు అని చెప్పేసి.
సరే అని చెప్పి మనం స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి కదా, వెళ్తూ ఇదొకటి షూట్ చేసాము చేపలు ఉండేటప్పటికి. తర్వాత తీసేసుకొని ఈ చెట్లు చూసారు అసలు ఎన్నేళ్ల క్రితం చెట్లు అండి, మేము పిల్లలు అప్పుడు వెళ్ళినప్పటి నుంచి ఉన్నాయి ఈ చెట్లు. సైడ్ కొట్టేస్తున్నారు, మానలు అయితే అలాగే పెట్టున్నారు, పెద్ద చెట్లు తీయలేదండి. బాగుంది, చల్లగా ఉందండి. ఇది ఒకటి వేసేటప్పటికి ఎండ వల్ల ఉండింది ఆ రోజు మేము వెళ్ళిన రోజు. సరే అని చెప్పేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఎక్కడ గుళ్ళో తీయకూడదు కాబట్టి తీయలేదు, అక్కడ వరకే చూపించాము. అమ్మవారి దర్శనం అయితే చేసుకొని ఈ చెట్టు ఉంటుంది కదండి, ఈ చెట్టు కాడ మనకి పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ కడతారండి ముడుపులు. చూసారా ఎన్ని ముడుపులు కట్టున్నారో. అక్కడ రాగి చెట్టు అండి అది, ముడుపులు కడతారు పిల్లలు లేని వాళ్ళు. దండం పెట్టేసుకొని మళ్ళీ అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకొని మళ్ళీ ఎప్పుడు పోతామో ఏందో, వచ్చినప్పుడే కదండి తీసుకోవాలి మనం. తీసుకున్నాము. తర్వాత మా వారు వెళ్ళి కుంకుమ పెట్టుకుంటున్నాడు, నేను పెట్టుకొని ఆయనకి పెడుతున్నానండి కుంకుమ పెట్టేసుకొని. సరే ఒకరోజు చుట్టూ చూపిద్దాం కదా, వచ్చాం కదా అని చెప్పేసి మనం ఇటు సైడు శ్రీవారి నందనవనం అని ఉందండి, అక్కడికైతే వచ్చాము. శ్రీవారి కోసం వేసిన చెట్లు అవన్నీ ఉన్నాయి, పూల మొక్కలు, అరటి చెట్లు, పండ్ల మొక్కలు అన్నీ ఉన్నాయండి. అదే మీకు చెప్తున్నాను, చూపిద్దామని చెప్పేసి లోపలికైతే అడిగామండి, పర్మిషన్ ఇచ్చారు, తీసుకోమన్నారు. సరే అని చెప్పేసి అడగకుండా పోతే మళ్ళీ అరుస్తారేమో అనేసి అడిగి తీసుకున్నామండి. వెళ్ళిన తర్వాత మనకి చాలా చెట్లు ఉన్నాయండి. ఏంటంటే అరటి చెట్లు, చాలా ప్రశాంతంగా కూడా ఉండిందండి అక్కడ. లొకేషన్స్ అయితే కొన్ని చూపిస్తాను చూడండి, ఎంత బాగున్నాయంటే అసలు అదొక మనశ్శాంతిగా అనిపించిందండి. ఎన్ని అరటి చెట్లు అండి, అరటి చెట్ల కింద బ్లాక్ పట్ వేసేసారు, డిప్పింగ్ సిస్టమ్ ఉన్నట్టుంది, వాటర్ అందుకని ఉన్నట్టుంది. ఇదంతా అరటి చెట్లు చిన్నవి, ఇప్పుడే మొలకెత్తున్నాయండి ఇవి. ఎంత సైడ్ అంతా అరటి చెట్లు వేసారు. మనకి దానిమ్మ చెట్లు చిన్నవి అన్నీ, ఇంకా పెద్దగా అవ్వలేదండి ఇవన్నీ. తర్వాత మనకి ఎక్కువ ఉసిరి చెట్లు ఉన్నాయండి, చూపిస్తాను మీకు ఈ వీడియోలో. ఎందుకంటే జాన్ చెట్టు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కొంచెం ఉంటాయి కదా షో చెట్లు అంటాయి, అవి కొన్ని గుబురుగా ఉండేటి వేసారు. చల్లదనానికి వచ్చిన జనం కూర్చునేదానికి చైర్స్ లాంటి బండలు వేసారండి, కూర్చొని కొంచెంసేపు అదే ఎండలో వచ్చిన వాళ్ళు అలసిపోయిన వాళ్ళు కూర్చుంటారు కదా కొంచెం ప్రశాంతంగా అని చెప్పేసి. తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఒక అద్భుతంలాగా అనిపించిందండి మాకు. సరే అని చెప్పి గేట్ తీసుకుపోయి చూపించాము. రాధాకృష్ణ బొమ్మ అండి, చాలా బాగుంది. దాని మీద చెట్టు అల్లిచ్చారండి, ఒక గుడిసెలాగా అల్లిచ్చి దాంట్లో బొమ్మ పెట్టినట్టుగా పెట్టారండి. చాలా బాగా అనిపించింది నాకు. చూశారు కదా, మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీయమన్నాను. చూడండి, అదొకలాగా అల్లిచ్చారండి ఆ చెట్టుని, చాలా బాగుంది, పచ్చగా అసలు ఎంత బాగుండిందో కృష్ణుడు రాధ బొమ్మ, చాలా బాగుండింది. అదే మీకు అందంగా ఉండిందని నేను వీడియో తీయమన్నానండి. చూసారా ఎంత బాగున్నాడు కృష్ణుడు రాధ. సరే అని చూపించేసి ఆ దాంట్లోకి వచ్చి తిరుగుతున్నామండి. ఎన్ని అడేనేం చెట్లు అంటారు కదా, పూలు పూస్తాయి కదా, అవి ఇప్పుడైతే కొన్నిటికి ఉన్నాయి, కొన్నిటికి లేవు. అవి చూపిస్తున్నాం. చుట్టూ అడేనేం చెట్లు వేసారండి బాగా. మనకి దాని చుట్టూ ఆ పొదే ఉంటుందండి, కృష్ణుడు బొమ్మ చుట్టూ ఆ పొదే బాగా పచ్చగా అల్లుకొని ఉంది. ఇక్కడంతా పెద్ద అరటి చెట్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడంతా ఉసిరి చెట్లు అండి, ఇవి కొండ ఉసిరి అంటారు కదా, పెద్ద ఉసిరి. ఆ చెట్లు అసలు గుత్తులుగా ఉన్నాయండి కాయలు. కానీ వీళ్ళు ఏంటంటే ఎవరైనా వస్తారు కదండి కోసేస్తారనే టైప్లో ఇది అది అంటారు కదా, ఫినిషింగ్ చేసేసారండి మొత్తం. ఎక్కడికక్కడికి చూడండి ఎలా ఉన్నాయో, గుత్తులుగా ఉన్నాయండి. మా పిల్లలైతే ఒకటన్నా కొయ్యాలా, చాలా రాలి పడిపోయి ఉన్నాయండి కింద. అందుకని ఒకటన్నా కొయ్యాలని చూసారు, కానీ అక్కడ దారి లేదు. సరే అని చెప్పేసి కింద పడ్డాయండి అన్నీ, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అదైతే ఒకటి లాగదామని చూస్తున్నారు, కానీ అందటం లేదు దాంట్లోంచి, చాలా పడిపోయాయండి కింద రాలి. అదే లాగడానికి ట్రై చేస్తున్నారు, ఎట్లా లాగాలి ఏందని చూపిస్తున్నారు వాళ్ళు, కానీ సెట్ అవ్వలేదండి. అవి దూరంగా పడి ఉన్నాయి. తర్వాత ఒకటేమో చిక్కిందండి లాస్ట్కి, ఒకటేమో చిక్కి వాళ్ళ ఆనందం అదంటల్లా అట్లా అనిపించిందండి వాళ్ళకి ఒక కాయ చిక్కేటప్పటికి. ఎందుకంటే అడే చెట్లు కొన్ని పూలు ఉన్నాయి చూడండి, కొన్ని పూలు కాస్తున్నాయి, కొన్ని ఇంకా పూలు లేవండి, ఎప్పటికీ కాయలేదు. అదే చూపిస్తూ వస్తున్నాను. కలర్స్ భలే ఉంటాయండి వీటిల్లో, చాలా బాగుంటాయి పూలు కూడా. రౌండ్ తిరిగితే రౌండ్ కూడా అదే ఉండిందండి, ఆ చెట్టు అల్లుకొని చాలా బాగా అనిపించింది అది నాకు లొకేషను. తర్వాత మనకి అరటి చెట్టు, ఈ రౌండ్ చెప్పాను కదా మీకు, అరటి చెట్లు అన్నీ రౌండ్గా ఉంటాయండి దాంట్లో. సరే అని మళ్ళీ ఇంకెందుకు అయిపోయింది కదా, అక్కడి నుంచి కొండ చూడండి, చూపిస్తున్నాను మీకు చుట్టూ కొండ. చాలా బాగుంటుందండి కొండ, పెద్దదిగా కనిపిస్తుంది మనకి దగ్గర నుంచి. చుట్టూ లొకేషన్ అయితే చూడండి మీకు ఎలా చూపిస్తున్నాను. తర్వాత మనం కృష్ణుడి బొమ్మ అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేసామండి, కొరవ చెట్లు చూద్దామని వచ్చేసాము. అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసారు పిల్లలు, అవి బాగుంది కదా లొకేషన్ అనేసి. తర్వాత బయటకు వచ్చేసి వెళ్తా ఉంటే మళ్ళీ మధ్యలో ఆర్చిలాగా వేసారండి, అదేదో అంటారు చూడండి, పసుపు పూలు చెట్లు అంటారు కదా, ఆ చెట్టు అయితే అల్లిచ్చేసారు. ఆ చెట్టు పేరు ఏందో గుర్తు రావట్లేదు నాకు, అదైతే అల్లిచ్చేసారండి. ఇక్కడంతా అరటి చెట్లే, అరటి చెట్లు ఎక్కువ వేసారండి. ఆ పసుపు పూల చెట్టు అయితే అల్లిచ్చారండి, చాలా బాగా అనిపించింది. దారిలో పోయేటప్పుడు ఒక పందిరిలాగా అనిపించింది. మనకి ఎండకి పోతా ఉంటే అక్కడక్కడ నీడొస్తే చల్లదనం ఎంత బాగుంటుందండి.
అంత బాగా అనిపించింది నాకు. తర్వాత ఇవన్నీ వచ్చేసి మనకి ఉంటాయి కదా, కస్తూరి చెట్లు, రోజా చెట్లు, చాలా రకాల చెట్లు అయితే నందివర్ధనాలు, చాలా రకాల చెట్లు అయితే వేశారండి. స్వామివారికో మరి ఏం చేస్తారో పూల చెట్లు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కృష్ణుడు బొమ్మ అండి. అదే అంటారు కదా, 5 తలల పాము పైన నిలబడినట్టుగా పెట్టారండి. భలే ఉండింది. కింద చూస్తే కొలను, దాంట్లో తామర ఆకులు వేస్తుంది. ఇంకా పూలు ఏమి ఒకటి కూడా లేవండి ఇప్పటికైతే ప్రస్తుతానికి. భలే అనిపించింది. అక్కడ కోనేరులాగా అనిపించింది అది నాకు. దాంట్లో తామర ఆకులు చూసారా ఎంత బాగున్నాయో. చాలా బాగా అనిపించిందండి నాకు అదైతే లొకేషన్. ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు దిగాము. వెనక కూడా చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో. కృష్ణుడు వెనక కొద్దిసేపు నీళ్ళతో చల్లగా ఉండేటప్పుడు నీళ్ళతో కొద్దిసేపు ఆడుకున్నానండి. అవి చూడంగానే అలా అనిపించింది. తర్వాత మళ్ళీ అది చూసేసి కొన్ని ఫొటోస్ అయితే దిగేసి మళ్ళీ మనం బ్యాక్ అయితే వస్తున్నామండి. ఇది మేము ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడానికి కుదరదండి, మాకు షాప్ ఉండడం వల్ల. అందుకని పండగ అప్పుడైతే కొద్ది రోజులు మోస్తాం కాబట్టి అప్పుడు ఒక ప్లాన్ చేసుకుంటాం. మేము పోయిన సంవత్సరం కూడా తిరుమల వెళ్ళాము, తర్వాత ఇలా చంద్రగిరి కోట వెళ్ళాము, పక్షుల పండగకి వెళ్ళాము. వీడియోలు కూడా పెట్టానండి, మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే. తర్వాత ఇదిగోండి పూల చెట్లు అన్నీ చెప్పాను కదా, రోజా చెట్లు అన్నీ ఉంటాయని చెప్పేసి అవేనండి. జామ చెట్లు అన్నీ ఉన్నాయి. అంతా ఒక మళ్ళీ ఆర్చిలాగా కట్టేసి అక్కడక్కడ ఆర్చి సెట్ చేశారండి. ఇక్కడ ఒక ఉసిరికాయ చెట్టు దొరికిందండి. అవన్నీ ఉసిరికాయ చెట్లే, కానీ కొయ్యలేదు. ఒక చెట్టుకు మాత్రం కాయలుండి ఎక్కేసారు చూడండి మా అబ్బాయి ఫ్రెండ్స్. ఎక్కేసేసి మొత్తానికి కొయ్యాలని ట్రై చేస్తున్నారు. ఎక్కడో చివరన ఉన్నాయండి కాయలు, అది ట్రై చేస్తూ ఉన్నారు. ఇంత లోపల నేను ఇక్కడ ఒక మళ్ళీ కృష్ణుడు ఉన్నాడండి. చాలా బాగా అనిపించింది నాకు. కుండ మీద నిలబడి ఒక అదేంటే గుడిసి లాంటిది ఉంది, చాలా బాగుంది అదైతే నాకు లొకేషన్ ఇది కూడా. అందుకని ఇక్కడైతే చూపిస్తున్నానండి నేను. చల్లగా ఉండిందండి దాంట్లో పోతే. అదేందంటారు కదా, గెడ్డే ఏంది అది అంటారు కదా, దాంతో వేసినారని అంతా పోయి ఉండింది, కానీ చల్లగా ఉండింది అక్కడ ఎండకి. సరే అని కాసేపు మీకు చూపిద్దామని చూపించేసి తిరిగి అయితే వస్తున్నానండి. వస్తుంటే ఇంతలోపల మా వాళ్ళు అక్కడ చెప్పాను కదండి ట్రై చేస్తూ ఉన్నారని. అదైతే చాలా పైకి ఉంది కాబట్టి వాళ్ళకి అందలేదండి కర్రల గిర్రలు లేక, కానీ ఎట్టగట్ట పట్టుకున్నారండి. ఒక గుత్తి అయితే దొరికింది, 3 కాయలు ఉన్నాయండి, సాధించారు. దానికోసం ఎంతో ప్రయత్నించారండి. వాళ్ళ ఆనందం 3 దొరికి నేను గుర్తెత్తుకుని వస్తే అది మీకు చూపిస్తున్నాను నేను. చూడండి ఎంత బాగుందో. ఫ్రెష్గా ఉంటాయండి, చెట్టు నుంచి కోసే కాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అక్కడి నుంచి వస్తూ కోనేరు చూపిద్దాం కదా అని చెప్పేసి వస్తుంటే ఇక్కడ చెట్లు, అదే మేము చెప్పాను కదా చిన్నప్పుడు మేము ఈ చెట్ల కింద కూర్చొని భోంచేసేవాళ్ళం అండి. నైట్ టైం ఇక్కడే పండుకునేవాళ్ళం. అప్పుడు చాలా పెద్ద చెట్లు అండి ఇవి, అరుగుల మీద ఉంటాయి కదా, అరుగుల మీద పండుకునేవాళ్ళమి. ఆ చెట్లు అయితే ఇప్పటికీ చూసి నాకు అదే గుర్తొచ్చి వీడియో తీనానా చూపిస్తానని చెప్పాను. చాలా ఏళ్ళైనా చెట్లు మాత్రం అలాగే ఉన్నాయని. చాలా పెద్ద చెట్లు అండి, మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో కానీ. ఇది చింత చెట్టు అండి, చింతకాయలు కూడా ఉన్నాయి దీనికి. వాళ్ళే కోసుకుని తినేవాళ్ళం అండి అప్పుడు. ఇంకో చెట్టు కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను నేను. అది కూడా ఈ వీడియోలో తీసామో లేదో తెలీదు, ఉంటే చూపిస్తాను. దానితో అయితే మేము నైట్ టైము ఇస్త్రాకులు కుట్టుకునేవాళ్ళం అండి. ఇస్త్రాకులు కుట్టుకొని దాంట్లోనే భోజనాలు చేసేవాళ్ళం అప్పట్లో. అంత బాగుండేది. సరే అని ఇటు పక్క చూపించాను కదండి, అది మన ఎంటుకలు తీసేసి స్నానాలు చేసే గదులు అండి. ఎంటుకలు తీస్తాయి గది, స్నానాలు చేసే గది 2 ఉంటాయి అక్కడే. అదే చూపిస్తున్నాను మీకు. తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఎదురుగ్గా కనపడుతుంది కదా పెద్ద చెట్టు, అదేనండి అది. దాని కింద మేము ఆకులు ఇట్లా ఉంటాయండి, పనసాకులు ఉన్నట్టు, అది ఏం చెట్టు కానీ ఆకులు మేము ఇస్త్రాకుల్లా కుట్టుకొని తినేవాళ్ళం, పులిహార అవి. ఈ కోనేరు మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు లేదండి, కానీ కట్టి వదిలేసినారు అంతే. వాటర్ గీటర్ ఏం లేదు, ఊరికనే పైన గోపురం కూడా లేదు, ఊరినే అట్లా 4 పెట్టేసేసి 4 గోడలాగా కట్టేసి వదిలేసినారు. ఇప్పుడైతే వాటర్ కోనేరు అన్నీ వచ్చేస్తున్నాయి. చాలా బాగుండి నీళ్ళు అయితే. కిందంతా గచ్చేసేసారండి, అందుకే తెల్లగా కనిపిస్తున్నాయి. ఇంతలోపల ఆవు వస్తే ఆవునైతే చూస్తున్నానండి నేను. అక్కడ అరటి ఇది ఉంటాయి కదా, ఏంది అరటి 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 సారీ ఇది అరటికాయలు తింటారు కదండి, ఆ పొక్కులను అయితే తింటున్నాయి అవి. తర్వాత మేము వచ్చేసేసి నీళ్లు చూపిస్తున్నాం. చాలా జిల్లు అంటున్నాయండి నీళ్ళు ఎండకి, భలే అనిపించాయి నాకు. మా పిల్లల ఫ్రెండ్స్ అంతా వెళ్ళి హ్యాపీగా దాంట్లో కాసేపు ఆడుకున్నారండి. ఆడుకుంటుంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఇంక మా వారు కూడా వెళ్ళారు. సరే అని చెప్పేసి ఇంక నన్ను కూడా రమ్మని అంటున్నారండి. కనీసం రా కొంచెం చూద్దు అని అంటున్నారు. నేనేమో ఫస్ట్ లోతు ఉంటాయి అనుకున్నానండి, అందుకని నేను భయపడి వెళ్ళలేదు, నాకు నీళ్ళు అంటే భయం అని. తర్వాత వాళ్ళు చెప్పారు కింద గచ్చేసేసిందని. ఇంకా మా వారు కూడా దిగేటప్పటికి అందరూ అప్పుడు గచ్చి అనిపించి అప్పుడు నేను కూడా వెళ్ళానండి. ఇదిగోండి చూడండి గచ్చు ఉంది, వాళ్ళు అంత కిందకి దిగేశారు చూసారా. చాలా బాగా అందరూ కూడా అక్కడికి వెళ్ళారు చూడండి, మండపం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మునిగి స్నానాలు చేస్తున్నారండి అందరూ. చాలా బాగుండింది. అందుకే నేను కూడా వీళ్ళు రమ్మనేటప్పటికి నేను కూడా కాసేపు వెళ్ళి ఊరికి నేను పెద్దగా దిగనండి నీళ్ళల్లో, నాకు చాలా భయం. అందుకని అట్లా అనేసేసి
అదిగోండి వచ్చేసాను, తలకు నీళ్ళు చల్లేసుకొని వచ్చేసానండి, నాకు భయం వేసేసి. అదే చూపిస్తున్నాను, రా రా అంటున్నారు వాళ్ళు. ఏమైనా మనకి చిన్నపిల్లకాయలు అప్పుడు ఎంత జాలి ఉంటుందో ఇప్పుడు అంత చేయలేమండి, కష్టము. ఎందుకండి ఈ దారిలో నుంచి వెళ్ళేవాళ్ళం అండి మేము కొండపైకి చిన్నప్పుడు. వెళ్ళేసేసి ఈ రౌండ్ తిరుక్కొని గుడి వెనక సైడ్ నుంచి వచ్చేవాళ్ళం అండి, ఈ గుడి వెనక సైడ్ నుంచి, బ్యాక్ సైడ్ నుంచి. అసలు మనం బయలుదేరితే చాలా తొందరగా ఎక్కేసి వచ్చేసేవాళ్ళండి పిల్లలు అప్పుడు. ఇప్పుడైతే ఎక్కలేం కానీ అంత ఎత్తుడు అసలు. కొండల్లో అంత బాగా వెళ్ళేసి వచ్చేసేవాళ్ళం అండి మేము, అంత బాగుండేది. చూసారు కదండి, వాళ్ళ వీడియో ఇదేనండి. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి.